2024 ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు ప్రకటించిన సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ ఒక విడత గత నెలలో విడుదల చేశారు. రెండో విడత రేపు విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలిపి రేపే నవంబర్ 19 తేదీన రైతన్నల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఈ అన్నదాత సుఖీభవ 7,000 రూపాయల జమ 46,86,000 మంది ఖాతాలు జమ కాబోతున్నాయి. సూపర్ 6 హామీలో ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అండగా ఉంటూ రైతులకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తూ అన్నదాత సుఖీభవ ద్వారా ఇప్పుడు మంచి పంటల కాలం నవంబర్లో రైతన్నలు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతుంటారో మనకు అందరికీ తెలిసిందే. రెండో విడత మందులు కొట్టడం, పురుగు మందులు వగేర వగేర ఖర్చులు చాలా ఉంటాయి. ఈ సమయంలో ఆ రైతన్నకి 7,000 రూపాయలు వస్తే ఆ రైతు ఎంత సంతోషపడతాడో మనందరికీ తెలుసు. ఆ రైతు కష్టాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు రెండో విడత రేపు జమ చేస్తారు. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల్ని నమ్మించి వంచి నిలువున ముంచి వేస్తే నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకు అండగా ఉంటూ రైతుల సాధక బాధలు తెలిసిన వ్యక్తిగా ఆ రైతులకు ఇబ్బంది లేకుండా రెండో విడత అన్నదాత సుఖీభావ నిధులు జమ చేస్తున్నారు.